ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ప్యాంక్రియాస్ పాపం బాగానే పనిచేస్తుంది. అది బయటికి వెళ్ళి ఎక్కడైతే ఇది 2 ఇంచులు గనక మనకి చేతికి వచ్చేంత టైర్ ఉంటే గనక యువర్ ఫ్యాట్ అని అంటారని నిజమా? కరెక్ట్ ఇవన్నీ జనరల్ థింగ్స్. బట్ యాక్చువల్లీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కనుక్కునే సార్ ఇక్కడ మీరు ఆయిల్ గురించి చెప్పారు. ఎంత ఆయిల్ అసలు తీసుకోవచ్చు రోజుకి? ఇదివరకు ఏమిటి సార్, అప్పడాలు ఓడియాలు వేయించేవారు. ½ kg పర్ పర్సన్ పర్ మంత్ ఇస్ ఓకే అంటారు. ఒక 500 ml ½ లీటర్. ఒక పెరుగులో మాత్రం మనకు కావాల్సిన రావట్లేదని కూడా అంటున్నారు. వాట్ డూ యూ సే సార్? ఆల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ హ్యావ్ ప్రోబయోటిక్స్. ఆల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఇప్పుడు చీజ్, పనీరు, పెరుగు, ఇవి చాలా మంచిది. పెరుగు డైలీ పెరుగు తింటే చాలా మంచిది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? అడిక్వేట్గా ప్రొడ్యూస్ అవుతోంది, బట్ దానికి ఇన్పుట్ ఫుడ్ అయితే ఉందో అది సరిపోవట్లేదని అనుకోవాలా? వాట్ ఈస్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిఫెరల్ ఏరియాలు అనమాట. ప్యాంక్రియాస్ పాపం బాగానే పనిచేస్తుంది. అది బయటికి వెళ్ళి ఎక్కడైతే ది సైట్ ఆఫ్ యూటిలైజేషన్, ఇది సైట్ ఆఫ్ యూటిలైజేషన్. ప్రతి సెల్ లోపలికి షుగర్ వెళ్ళాలి. అవును. ఆ షుగర్ వెళ్ళాలంటే ఆ సెల్కి ఒక లాక్ లాగా ఉంటుంది. ఆ ఇన్సులిన్ వచ్చి లాక్ను ఓపెన్ చేస్తే షుగర్ లోపలికి వెళ్ళిపోతుంది సెల్కి, ఒక సెల్కి. ఇది పెరిఫెరల్ యూటిలైజేషన్ అంటారు. అక్కడ డిఫెక్ట్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ప్రొడక్షన్ ఇస్ ఓకే, యూటిలైజేషన్ ఇస్ పూర్. దాన్ని అందుకే షుగర్కి 2 కారణాలు: ఇదర్ డెఫిషియన్సీ ఇన్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆర్ రెసిస్టెన్స్ ఆర్ బోత్. కొందరికి 2 కూడా ఉంటాయి. ఇవి 2 మెకానిజమ్స్ వై డయాబెటిక్ కమ్స్ అన్నారు. సార్ ఈ రెండిటికి కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఫస్ట్ ఫుడ్ మోడిఫై చేయడం, రెండోది సెడెంటరీ లైఫ్ బాగా ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇదివరకు హాయిగా 2 ఫ్లోర్స్ ఉన్నా కూడా మెట్లు ఎక్కి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఒక ఫ్లోర్కే లిఫ్ట్ లేదా అని అనుకుంటున్నాం. బస్ స్టాప్ దాకా నడిచే ప్రసక్తే లేదు. అందరికీ ఇళ్లలో కార్లు, ఏసీ రూమ్స్. దీనికి ఏంటి సార్ వీరుడు ప్రత్యేకంగా కృతకంగా అనిపిస్తుంది. జిమ్కి వెళ్ళి గంట సేపు ఏదో బట్టలు వేసుకుని. నిజంగా చూడండి సార్, పూర్వీకులు ఎలా ఉన్నారు. జిమ్లు అనే కాన్సెప్ట్ ఎంత ఇప్పుడు ఊపందుకుంది. దేర్ ఇస్ నో సొల్యూషన్ అంటారా? బాడీ ఇస్ లైక్ ఎ మెషిన్ అండి. ఇట్ హ్యాస్ టు బి ఆన్ ద రన్ ఆల్వేస్. మీరు ఎక్కుతాను, మెట్లు ఎక్కుతాను, 3 అంతస్తు 4 అనుకుంటే మొదటి నుంచి ప్రాక్టీస్ చేస్తే చేయొచ్చు. మీరు ఎక్సర్సైజ్ చేయకుండా కౌచ్ పొటాటో లాగా పడి ఉంటే కనుక రేపు 1 ఫ్లోర్ కూడా ఎక్కలేరు మీరు. సో అంటే హార్ట్ అండ్ లంగ్స్ కెపాసిటీ కూడా డౌన్ అవుతుంది సాధారణంగా. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ ఫ్యాట్ అనేది, ఒబెసిటీ అనేది ఇండియాలో చాలా ఒక ఎపిడమిక్, మోర్ దెన్ కోవిడ్ ఎపిడమిక్గా మారిపోయింది. అందుకే వాళ్ళు మనకు అంటే మన బాడీ వెయిట్ తక్కువే ఉండొచ్చు, బట్ మై ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ మై బాడీ ప్రపోర్షనేట్గా ఎక్కువ ఉంది. కాబట్టి ఇండియన్స్ ఆర్ ఫ్యాటెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ప్రస్తుతం చాలా భయానకమైన వాస్తవం. ఇదివరకు అమెరికన్స్ అనేవాళ్ళం, యూరోపియన్స్ అనేవాళ్ళం. కానీ అంటే సపోజ్ ఇప్పుడు ఐఎమ్ ఇండియన్, నా బాడీ వెయిట్ 65 kg ఉండొచ్చు, బట్ సేమ్ కౌంటర్ పార్ట్ ఆఫ్ మై ఏజ్ సమ్ అమెరికన్, వాడు 100 kg ఉండొచ్చు, బట్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ నాకే ఎక్కువ ఉండొచ్చు. సో మీకు ఒకవేళ 35% ఉందనుకోండి, దెన్ యూ ఆర్ కన్సిడర్డ్ ఒబీస్. 35 to 40%, అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ 35 to 40% ఉంటే ఓవర్ వెయిట్. దాంట్లో క్లాసిఫికేషన్స్: ఓవర్ వెయిట్, ఒబీస్, మార్బిడ్లీ ఒబీస్, ఇట్లా కేటగిరీస్. తర్వాత బిఎంఐ కూడా ఒకటి ఉంది. బిఎంఐ తెలుసు కదా. బిఎంఐ కాన్సెప్ట్ కూడా ఇప్పుడు తగ్గిపోతుంది. బాడీ మాస్ ఇండెక్స్ అని మనం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. దాని బేసిస్ పైన మనం ట్రీట్మెంట్ అది ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు బాడీ రౌండ్ ఇండెక్స్ అని కొత్తగా వచ్చింది. బాడీ రౌండ్, ఇది వేస్ట్ హిప్ రేషియో బిఎంఐ కంటే ఎక్కువ ఇంపార్టెంట్, దానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. బాడీ రౌండ్ ఇండెక్స్ అంటున్నారు. ఏవో యూట్యూబ్లో అవి చూస్తుంటాం సార్. 2 ఇంచులు గనక మనకి చేతికి వచ్చేంత టైర్ ఉంటే గనక యువర్ ఫ్యాట్ అని అంటారని నిజమా? కరెక్ట్. ఇవన్నీ జనరల్ థింగ్స్. బట్ యాక్చువల్లీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కనుక్కునే ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. అందుకే మనల్ని వాళ్ళు థిన్ ఫ్యాట్ ఇండియన్స్ అంటారు. అదే థిన్ ఫ్యాట్ ఇండియన్స్ సార్, బికాస్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ మన బాడీ వెయిట్లో. మనం బోన్ వెయిట్ అని లాగేస్తాం బండి. సార్ ఇక్కడ మీరు ఆయిల్ గురించి చెప్పారు. ఎంత ఆయిల్ అసలు తీసుకోవచ్చు రోజుకి? ఇదివరకు ఏమిటి సార్, అప్పడాలు ఓడియాలు వేయించేవారు. ఏదైనా పచ్చడి చేస్తే బాగా, లేకపోతే ఏదైనా కూర, వంకాయ కూర చేస్తే నవనవలాడుతూ ఇలా పైన ఇంత ఆయిల్ ఉంటే ఆయిల్తో పాటు కలుపునంత ఫుల్గా లాగిచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు 1 టీ స్పూను, 1 టేబుల్ స్పూను, 30 grams ఫ్యాట్ ఇట్లా చూసుకుంటున్నాం. సో హౌ మచ్ ఆయిల్ ఇస్ హౌ మచ్ ఫ్యాట్ ఇస్ పర్మిసిబుల్? They say it is ½ kg per person per month is okay అంటారు. ఒక 500 ml ½ లీటర్. మోస్ట్ ఇళ్లలో సార్ 4 రోజులు అయిపోతుంది కదా చెప్తున్నది. పర్ మంత్ ½ kg తప్ప 500 ml ½ లీటర్ పర్ పర్సన్ పర్ మంత్. అదైతే చాలా బాగుంటుంది. దాంట్లో మళ్ళీ
ఏ ఆయిల్ అనేది కూడా ఇంపార్టెంటే. యూ నీడ్ నాట్ స్టిక్ టు వన్ ఆయిల్. ప్రతిసారి ఈ ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. యూజువల్లీ ఆలివ్ ఆయిల్ అన్నిటికంటే బెస్ట్. ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ కాదు. రైస్ బ్రాన్ కూడా బెటరే. ఆలివ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ తర్వాత ఈ కాటన్ సీడ్ ఆయిల్ అని కూడా ఉంటుంది. కాటన్ సీడ్ ఆయిల్ మీరు గానుగలు వేయండి, నల్లటి చిక్కటి వస్తుంది. దాన్ని ఆ డర్టీ థింగ్స్ అన్ని తీసేసి రిఫైన్ చేసి దాన్ని కలరింగ్ వేసి, యాక్చువల్గా ఈ కాటన్ సీడ్ ఆయిల్ అనేది ఒక పెద్ద హిస్టరీ అండి. అమెరికాలో పెద్ద కాటన్ ఇండస్ట్రీలో ఆ సీడ్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయని అక్కడ వాళ్ళు ఏం చేద్దాం అని దాని ఆయిల్ తీస్తే ఎట్లా ఉంటుంది. యాక్చువల్లీ కాటన్ సీడ్ ఆయిల్ ఈజ్ నాట్ గుడ్, నాట్ నెసరీ. తర్వాత దాని కలర్ వేసి దాంట్లో ఉన్న బ్లాక్ అంతా తీసేసి మనకు బ్యూటిఫుల్గా గోల్డెన్ ఎల్లో కనిపించేటట్టుగా వాళ్ళు చేస్తున్నారు. బట్ కాటన్ సీడ్ ఆయిల్ ఆల్సో ఇస్ నాట్ వెరీ గుడ్. ఇంకొక కాన్సెప్ట్ ఇప్పుడు ఊపందుకుంది. ఆల్ వైట్స్ నో, నో వైట్ షుగర్, నో వైట్ రైస్, నో వైట్ మైదా, ఇంకా వీలైతే అవాయిడ్ సాల్ట్ అండ్ డైరీ, ఇవన్నీ. సో వీటికి ఏంటి సార్, అంటే అంత సిగ్నిఫికెన్స్ ఉందంటారా ఈ వైట్స్ అన్ని తీసేయడం? ఎందుకంటే దీని వైట్ పాయిజన్స్ అంటాం. వైట్ పాయిజన్స్ ఈ 3. ఎందుకంటే అవి మనకు అగైన్ విల్ కమ్ టు ద గట్లో మీకు తెలిసినట్టుగా మైక్రోబయోటా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. నా బాడీలో ఎన్ని సెల్ ఉన్నాయో దాంతో 10 times ఎక్కువ నా గట్లో సెల్స్ ఉన్నాయి, బ్యాక్టీరియా ఉంది. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. ప్రతిసారి మనం గాలి పీల్చినప్పుడు, మనం నడిచినప్పుడు కొన్ని బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతాయి. కొన్ని స్టమక్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని రెస్పిరేటరీ సిస్టంలో ఉంటాయి. అంటే మన టోటల్ బాడీ సెల్స్ ఎన్ని ఉన్నాయో ఉట్టి స్టమక్ ఇంటెస్టైన్స్లోనే 10 times మోర్ ఆఫ్ 10 trillions ఉంటాయి, 10 trillions ఆఫ్ బ్యాక్టీరియా. సో దీంట్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఆల్వేస్ ఫైట్. సో మనకు గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ అంటే వీటికి ఫీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దే ఆర్ లివింగ్ విత్ అస్, దే కాంట్ లివ్ వితౌట్ అస్, వీ కాంట్ లివ్ వితౌట్ దెమ్. ఇట్స్ సింబయోసిస్ అంటారు. సింబయోసిస్ అంటే లివింగ్ టుగెదర్, భార్యాభర్త లాగా లివింగ్ టుగెదర్. అయితే వీటికి మనము ఆహారం ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాం? గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ ఫుడ్ ఈజ్ బ్యాడ్ ఫర్ గుడ్ బ్యాక్టీరియా. మీరు బ్యాడ్ ఫుడ్ తీసుకుంటే కనుక, బ్యాడ్ ఫుడ్ అంటే మీరు ఈ వైట్ అన్నారే అవి ఇప్పుడు ఎక్సెస్ ఆఫ్ మీరు కార్బోహైడ్రేట్ తీసుకున్నారు అనుకోండి, అది ఈ గుడ్ బ్యాక్టీరియాకి ఇష్టం లేదు, బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. తర్వాత మీరు ఫైబర్ తీసుకున్నారు అనుకోండి, మనం ఫైబర్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫైబర్ ఈజ్ గుడ్ న్యూట్రిషన్ ఫర్ గుడ్ బ్యాక్టీరియా. ఓహో, అంటే నేను ఫైబర్ తింటున్నాను అనుకోండి, నాతో పాటు నా బ్యాక్టీరియా కూడా తింటుంది. ఐఎమ్ నాట్ అలోన్. నాతో పాటు నా డైనింగ్ టేబుల్లో నా బ్యాక్టీరియా కూర్చుంది పక్కన, అది తింటుంది అనమాట. సో ఫైబర్ ఈజ్ గుడ్. ఆల్వేస్ యూ హ్యావ్ టు ఈట్ ఫైబర్. డైలీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కంపల్సరీ తినాలి. ఫైబర్ ఈజ్ ఎక్సలెంట్ ఫుడ్ ఫర్ ది గుడ్ బ్యాక్టీరియా. అలాగే మీరు ఫ్రైడ్ ఐటమ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్ చేసుకోండి, మిర్చి బజ్జీలు, వడలు లాంటివి, దట్స్ గుడ్ ఫర్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ. మరి ఇన్ని బ్యాక్టీరియాలు పూర్వం లేవా సార్? పూర్వం అసలు 3:30-4 అయితే చక్కగా కప్పు కాఫీయో టీయో పట్టుకొని బజ్జీలు పట్టు కూర్చునేవారు అందరూ. మరి ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల ఇప్పుడు మనం టాలరేట్ చేయలేకపోతున్నాం. ఎగ్జాక్ట్లీ, లైఫ్ స్టైల్ వల్ల మనం టాలరేట్ చేయలేకపోతున్నాము. మనం వాకింగ్ లేదు, తర్వాత జెనెటిక్గా వచ్చే డిసీజెస్, బీపీ, షుగర్ యంగ్ ఏజ్లోనే వస్తుంది. సో ఆర్ యూ సేయింగ్ సార్ దట్ ఒక గంటన్నర లేదు 2 గంటలు రోజు మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు ఈ కొంత మోతాదులో ఈ బజ్జీలు, బోండాలు తిన్నా కూడా పర్లేదు అంటున్నారా? ఆర్ అసలు డోంట్ గో దేర్ ఇప్పటి లైఫ్ స్టైల్లో, ప్లీజ్ అవాయిడ్ అంటారు? ఏమంటారంటే ఈ డైట్ రెస్ట్రిక్షన్స్ అన్ని 80% ఫాలో చేస్తే యువర్ గ్రేట్. 20% ఆఫ్ ద టైమ్స్ యూ కెన్ చీట్ యువర్ సెల్ఫ్. 100% is always better, కానీ it is impossible humanly. I may be getting tempted to eat. So at least 80% స్ట్రిక్ట్గా వీటిని అవాయిడ్ చేస్తే ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అంటారు. సో అయితే సార్ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ ఉంచాలి. బ్యాడ్ బ్యాక్టీరియాని పెంపొందించే ఫుడ్స్ తగ్గించి గుడ్ బ్యాక్టీరియాని పెంచే ఫైబరస్ ఫుడ్స్ అవి తింటే మంచిదని చెప్తున్నారు మీరు. ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ ఇవి 100 రకాలు వచ్చేసాయి. ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాడ్ అయిపోయింది. అసలు ఇన్స్టాగ్రామ్ తెరిస్తే రకరకాల ప్రోబయోటిక్స్. ఒక పెరుగులో మాత్రం మనకు కావాల్సిన రావట్లేదని కూడా అంటున్నారు. వాట్ డూ యూ సే సార్? ఆల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ హ్యావ్ ప్రోబయోటిక్స్. ఆల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఇప్పుడు చీజ్, పనీరు, పెరుగు, ఇవి చాలా మంచిది. డైలీ పెరుగు తింటే చాలా మంచిది. దాంట్లో కూడా మంచి అంటే పాస్చరైజ్ మిల్క్, ఆ మిల్క్ని బాయిల్ చేశారనుకోండి, మిల్క్ని బాయిల్ చేస్తే కొన్ని చనిపోతాయి. బట్ అగైన్ పెరుగు తయారు చేసినప్పుడు మళ్ళీ ఫర్మెంట్ అయ్యి
తయారవుతుంది. అది లోపల కూడా కొన్ని ఫర్మెంట్ అవుతాయి. మన న్యాచురల్గా మీరు పెరుగు తినకున్నా లోపల ఫర్మెంట్, లోపల ఆల్కహాల్ కూడా తయారవుతుంది మన ఇంటెస్టైన్స్లో. బికాజ్ ఇట్స్ ఆటో బ్రివరేజ్ అంటారు దాన్ని, ఆటో బ్రూయింగ్ అంటారు దాన్ని. లోపల మనం తినే ఆఫ్టర్ ఆల్ ఆల్కహాల్ ఎట్లా తయారవుతుంది? ఫర్మెంటేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. వీఆర్ ఈటింగ్, ద బ్యాక్టీరియా ఇస్ ఫర్మెంటింగ్, లిటిల్ బిట్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ. సో బేసికలీ అయితే మీరు అనేది 80% వరకు ఫాలో అయ్యి 20% వరకు అలవెన్సెస్ ఆర్ ఓకే ఫర్ హెల్దీ పీపుల్. ఎస్, అది కూడా అంటే హెల్దీ అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళ మంచి పనులు చేసుకుంటూ పోతే, వాళ్ళకు షుగర్ లేకుండా, బీపీ లేకుండా, యంగ్ పీపుల్. అండ్ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ ఆర్ ఓకే అంటున్నారు. Supplements are not really necessary on a regular basis for everyone. It's not a blanket statement that everybody can take. ఒక ఏజ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా పాపులేషన్ తగ్గుతుంది. గుడ్ బ్యాక్టీరియా అంటే ఊరికే ఈ ఫైటింగ్ కోసమే కాదు, దే ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో. దే ప్రివెంట్ ఇన్ఫెక్షన్, దే ప్రొడ్యూస్ అబౌట్ 20 హార్మోన్స్ అండి. రైట్. మన హార్మోన్ ప్రొడక్షన్స్ కూడా గుడ్ బ్యాక్టీరియా వంతే. మన బాడీలో ఉండే మన 60% ఇమ్యూనిటీ comes from the surprising news. Many people don't know. 60% of your body immunity is maintained by the good bacteria of your gut.